మావరిక్ ఎపిసోడ్ 8. మావరిక్కి గంట తర్వాత స్పృహ వస్తుంది. చూస్తే మావరిక్ని ఆ చెట్టుకు కట్టేసి ఉంచుతారు. చుట్టూ ఎవ్వరూ కనబడరు. ఆ చిన్నపిల్లల అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. మావరిక్ అక్కడికి వచ్చే ముందు కానిస్టేబుల్ కాంతారావుకి ఇలా చెప్తాడు. నా ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఏ లొకేషన్లో ఎక్కువసేపు చూపిస్తే ఆ లొకేషన్కి రండి అని చెప్తాడు. గంట సేపటి నుంచి ఒకే లొకేషన్ చూపించడం వలన కానిస్టేబుల్ కాంతారావు అక్కడికి వస్తాడు. చూసి కట్లు విప్పే టైంకి వాళ్ళ ఎదురుగా ఆ ముసలావిడ వచ్చి నుంచుంటుంది. మావరిక్ ఆవిడని చూసి చాలా షాక్తో నువ్వా అని అడుగుతాడు. ఎదురుగా వచ్చింది ఎవరో కాదు, రంగమ్మ. వాళ్ళ వదిన ఇంట్లో పనిచేసే ఆవిడ. రంగమ్మ, నువ్వేంటి ఇక్కడ? పాపని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి నీకు అని అడుగుతాడు మావరిక్. రంగమ్మ ఏం సమాధానం ఇవ్వకుండా తన చేతిలో ఉన్న కత్తితో మెడ కోసేసుకుంటుంది. అరే రంగమ్మ, ఏం చేస్తున్నావు అని చాలా కంగారుగా రంగమ్మ దగ్గరకు వచ్చి, కాంతారావు బండితి, హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటాడు. తీసుకెళ్తుండగా దారిలోనే ఆవిడ చనిపోతుంది. దేవుడా, పాప ఎక్కడుంది? రంగం ఇలా చేసిందేంటి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చాలా కంగారు పడుతుంటాడు మావరిక్. అప్పుడే ఆవిడ చేతి మీద ఈశ్వర్ బాబు అని పచ్చబొట్టు చూస్తాడు. ఈ ఈశ్వర్ ఎవరై ఉంటారు? వీడెవడో తెలిస్తే విద్యు ఎక్కడుందో తప్పకుండా తెలుస్తుంది అని మళ్ళీ సుంకరమెట దగ్గరలో ఉన్న పెద్ద గంగుడి అనే గ్రామానికి వెళ్తాడు. ఇంతకీ ఈశ్వర్ బాబు ఎవరు? రంగమ్మకి విద్యుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.